ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మృగశిర కార్తె ఎప్పుడు వచ్చింది? మృగశిర కార్తె విశిష్టత ఏమిటి? మృగశిర కార్తె రోజు చేపలు తినే ఆనవాయితీ ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారము వైశాఖ మాసం చివరిలో వచ్చే రోహిణీ కార్తె పూర్తి కాగానే మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. మృగశిర కార్తె వచ్చిందంటే సకల జనులకు ఊరట కలుగుతుంది. అప్పటి వరకు గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణీ కార్తెలో రోడ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. ఋతుపవనాల రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభం అవుతుంది. జింక తల కలిగి ఉండడంతో ఈ కార్తెను మృగశిర కార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మన దేశంపై విశేష ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అప్పటి వరకు నిప్పులు చెలరేగిన బాణుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేల తల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాక సాగే కాలంగా కూడా దీన్ని వ్యవహరిస్తారు. మృగశిర కార్తె ప్రారంభమైన రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. ఒక్కసారిగా చల్లబడము, వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకునే ఈ సమయంలో వ్యాధుల భయం కూడా పొంచి ఉంది. అనేక రకాల చెడు సూక్ష్మ క్రిములు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరము, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది. మృగశిర కార్తె ఆరంభంలో చేపలు తినని శాకాహారులు ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలుగా చేసుకొని తింటారు. అంతేకాదు ఈ కాలంలో విరివిరిగా దొరికే చింత చిగురు పప్పు, ఇంగువ పోపుతో తింటే చేపలు తిన్నంత ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెప్తారు. 2026 సంవత్సరంలో మృగశిర కార్తె జూన్ 8వ తేదీ సోమవారం నాడు ప్రారంభం కానున్నది. మృగశిర కార్తె ప్రారంభ సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్థమా రోగులకు సుమారు 170 ఏండ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు చేప మందుని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పసుపు రంగు మూలికలతో కూడిన మందును చిన్న చేప నోటిలో పెట్టి ఆ చేపను రోగి మింగేలా చేస్తారు. దీనివల్ల అస్తమా, ఉబ్బసం, దమ్ము, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు బలంగా నమ్ముతారు. మన పెద్దలు ఏ సాంప్రదాయం ఏర్పరిచినా దాని వెనుక శాస్త్రీయత తప్పకుండా దాగి ఉంటుంది. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటి ఆహారాన్ని భోజనంలో చేర్చుకోవడం వల్ల ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యము, అటు సాంప్రదాయ విలువలను పాటించిన ఘనత కూడా దక్కుతుంది.